తెలుగుని ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో పాటు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఆయన ప్రముఖ రైటర్ అండ్ డైరెక్టర్. చాలామంది లెజెండ్స్తో ఆయన అసోసియేషన్ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రస్థానం. కనగాల జయకుమార్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ బాగానే ఉన్నానండి. ఓకే, మీ సినీ ప్రస్థానం అలానే రచనలు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నా సినీ ప్రస్థానం 70s స్టార్ట్ అయిందండి. 70లో మెడ్రాస్లో అడుగుపెట్టాను నేను. అంతకుముందు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ తెలుగు పండిట్ ఇన్ హై స్కూల్. ఓకే. శ్రీకాకుళం జిల్లాలో నౌపాడ ఆర్ఎస్ రైల్వే స్టేషన్ దగ్గర తలగామని అక్కడ ఒక హై స్కూలు, తర్వాత కోటబొమ్మాళి, తర్వాత నరసన్నపేట, తర్వాత పాలకొండ. నా స్కూల్ కెరీర్, టీచర్గా స్కూల్ కెరీర్ అంతా శ్రీకాకుళం జిల్లాలోనే. అయితే నేను మోస్ట్ ఆఫ్ ది టైం శ్రీకాకుళంలోనే స్పెండ్ చేసేవాడిని. ఎందుకంటే అక్కడ నాటకాలు, ఫ్రెండ్స్ మేమంతా కలిసేవాళ్ళు. ఎవ్రీ ఈవినింగ్ కలిసి నాటకాలు రిహార్సల్ వేయటం. ఈ నాటకాలు అంటే ఏంటి సార్? డైరెక్షన్ లేకపోతే ఆర్టిస్ట్ గానా? ఆర్టిస్ట్ కూడా. శ్రీకాకుళంలో తెరతెలుగుంది అని నాటకం వేశాం మేము. అందులో శరత్బాబు కూడా యాక్ట్ చేశాడు. ఓకే. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్, అతను కూడా యాక్ట్ చేశాడు. ఆ తెరతెలుగు నాటకంలో నేను హీరో. ఓకే. శరత్బాబు చిన్న వేషం వేశాడు, జి ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా చిన్న వేషం వేశాడు. అక్కడి నుంచి మా నాటకాలు, పాటలు, ఆటలు అదే కార్యక్రమం. మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపిస్తుందండి? సినిమా ఇండస్ట్రీకి రావాలనిపించింది. చిగురులపల్లి శ్యామలరావు అని ఆయన మినిస్టర్ కూడా చేశాడు కాంగ్రెస్లో. సో ఆయన దగ్గర మేమంతా సాయంకాలం చేరేవాళ్ళం. అక్కడ నాటకాలు రిహార్సల్స్. సో అక్కడ జన్మభూమి అనేటటువంటి నాటకం వేశాం. అందులో నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. అప్పుడు శ్యామలరావు గారు అన్నాడు, నువ్వు బాగున్నావు, ఆ సినిమాకి వెళ్తే హీరో అవుతావు అని అన్నాడు. ఆయన అన్నాడు అని కాదు, ఇది గులానంద లహరి అంటారే, ఈ సినిమా మీద వ్యామోహం అలాగా మనల్ని డ్రైవ్ చేసిందనమాట. తర్వాత అక్కడ శ్రీకాకుళంలోని మహోదయ పవర్ ప్రెస్ అని ఒకటి ఉండేది. దానికి ఎదురు సందులో జేవి సోమయాజులు గారు ఉండేవాళ్ళు. ఆ సందులో నుంచి మేము వస్తూ ఉంటే జేవి సోమయాజులు గారు ఆ ఎత్తు అరుగుల మీద కూర్చొని, ఏమయ్యా పంతులు బాగున్నావా అని ఇంత గొంతుతో పలకరించేవాడు ఆయన. ఆయన కూడా మేము అక్కడ నాటకాలు వేసేటప్పుడు ఒక బెస్ట్ యాక్టర్ ఆయన చేతుల మీద ఇచ్చాడు. తర్వాత ఆ నాటకాలు వేస్తూ ఆ నేపథ్యంలో నాటకాలు బాగా ఆడాం. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో నాటకాలు బాగా ఆడాం. మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు, శామ్యుల్ జాన్ గారు అని, విజయనగరం. ఆయన చాలా మంచి నాటక రచయిత. ఆయన అపశృతులని నాటిక రాశాడు. అది ఆంధ్రదేశం అంతా ఆడాడు. చిలకలూరుపేటలో ఒక మంచి కళా దర్బార్ అని ఒక సంస్థ ఉంది. అక్కడ నాటకాల పోటీలకు వెళితే 6 ప్రైజులు తీసుకొచ్చాడు ఆయన అపశృతుల నాటికి. బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ యాక్టరు, బెస్ట్ కమెడియను, బెస్ట్ ప్రొడక్షను, అలాగా. సో ఆయన ఒక ఇన్స్పిరేషను. సాహిత్యపరంగా శ్రీశ్రీ గారు ఒక ఇన్స్పిరేషను. నేను తెలుగు పండితుండే కదండి, తెలుగు మీద ఇంట్రెస్ట్తో లైబ్రరీలో పుస్తకాలు చదివేవాడిని. అక్కడ నౌపాడ ఆర్ఎస్ హై స్కూల్లో ఉండేటప్పుడు చలం గారి బుక్స్ బాగా చదివా. తర్వాత శ్రీశ్రీ గారి బుక్స్, తర్వాత ఎక్కువగా కృష్ణశాస్త్రి గారి సాహిత్యం చదివాను. కృష్ణపక్షం, ఆయన సినిమా పాటలు అవన్నీ. సో ఇవన్నీ కలిపి మెడ్రాస్ తరివైనాను. అక్కడ ఎవరితో పరిచయం సార్ ఫస్ట్ స్టార్టింగ్? అక్కడ వెళ్ళాను నేను, ఏదో ఒక చిన్న అమౌంట్ పట్టుకుని వెళ్ళాను. ఏదో ఒక క్రాఫ్ట్లో, సినిమా ఫీల్డ్ ప్యాషన్ కదా ఉండాలి, ఆ ప్యాషన్తో వెళ్ళాను. సినిమా ఫీల్డ్లో ఏదో ఒకటి క్రాఫ్ట్లో చేరదామని వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి నేను ఎవరినైతే ఎక్కువగా ఆరాధించేవాడినో సాహిత్యపరంగా, అటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు టీ నగర్లో వాణి మహల్ దగ్గర ఎదురయ్యాడు ఆయన. అప్పటి వరకు దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాకవి, ఆయన చూడలేదు మేము, మామూలు ఫోటోలో చూడటమే. సో వైట్ డ్రెస్తో, తెల్ల జుట్టుతో, అప్పుడే ఆకాశం నుంచి దిగినటువంటి ఒక ఏంజిల్లాగా కనిపించాడు నాకు. సో తినగా వెళ్ళి, సార్ నమస్కారం అండి, మీరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కదా అన్న. అప్పుడు ఆయన స్క్రిప్టింగ్ ప్యాడ్ మీద రాశాడు. అప్పటికే ఆయనకి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. థ్రోట్ క్యాన్సర్ వచ్చి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు.
థ్రోట్ క్యాన్సర్ ఆయనకి ఎందుకు వచ్చిందంటే చుట్టగాల్చడం వల్ల థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రతిభకి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో ఆయనకు ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆయనకు ఒక చైర్ ఇచ్చి ఆల్ ఇండియా రేడియోలో ఆయనకు ప్లేస్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఆల్ ఇండియా రేడియో సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు. వస్తూ ఉంటే ఈయన బయట లాన్లో చుట్టగాలుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఇంతలోకి స్టేషన్ డైరెక్టర్ గారు వచ్చి, మిస్టర్ శాస్త్రి, ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అని మీరు ఇక్కడ ఉన్నారేంటి అన్న ఉద్దేశంతో అన్నారు అనమాట. అప్పుడు కృష్ణశాస్త్రి గారు చుట్ట కాల్చి ఆ యాష్ దులిపి ఈజ్ హీ గ్రేటర్ దాన్ దిస్ మచ్ అని అడిగాడు ఆయన. అంత చాలా గొప్ప అభిజాయిస్తాం వాడికి. అంటే అది వినేవాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ లా ఉంటుంది, కానీ ఆయన ఆత్మవిశ్వాసం అది. ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు ముందు. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు మేము చెన్నైలో ఉన్నాం, ఆయనతోనే ఉన్నాను నేను. ఢిల్లీ నుంచి ఫోన్ పద్మశ్రీ వస్తే అప్పుడు ఆయన ఫోన్ వింటాడు కానీ మాట్లాడలేడు. సో వచ్చిన తర్వాత పద్మశ్రీ ఇస్తారంట నాకెందుకు, దానికి ఇవ్వండి అని ఆ మూలలో ఉంటే మూలలో చూపిస్తే బొచ్చు కుక్క పెళ్ళుంది, దానికి పద్మశ్రీ ఇవ్వమన్నాడు. హీ రిఫ్యూజ్డ్ పద్మశ్రీ. నెక్స్ట్ ఇయర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఫోన్ చేసి, శాస్త్రి గారు మీరు పద్మశ్రీ రిఫ్యూజ్ చేశారు, ఈ సంవత్సరం మీకు పద్మభూషణ్ ఇస్తున్నాము, ఇది రిఫ్యూజ్ చేయబాకండి, తప్పకుండా తీసుకోండి అది ఇదేనంటే అప్పుడు యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఎందుకు ఆయన చెప్పారా దాన్ని రిజెక్ట్ చేశారు పద్మశ్రీని? పద్మశ్రీ నాకు తక్కువని ఆయన ఉద్దేశం. ఓకే, రామారావు గారిని నాగేశ్వరరావు గారిని లెక్క చేసేది కాదు భానుమతి. అవును, అటువంటి భానుమతి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వస్తే మేడమెట్లు దిగి కారిడోర్ తెరిచి రండి శాస్త్రి గారు అని ఇన్వైట్ చేసినటువంటి, నేను కూడా పక్కనే ఉన్నాను ఆయనతో పాటు భానుమతి దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో ఆత్మాభిమానం అయింది. ఆయన పెద్ద పెద్దవాళ్ళు. తర్వాత మీరు విన్నారో లేదో, మహాకవి శ్రీశ్రీ నారాయణ రెడ్డి గారు వాళ్ళు దేవులపల్లి సాహిత్య ప్రభావం నుంచి బయటకు రావడానికి మాకు 10 ఏళ్ళు పట్టిందన్నారు. హీజ్ ఏ తెలుగు లిటరేచర్లో ట్రెండ్ సెట్టర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అంతవరకు తెలుగు సాహిత్యం అభ్యుదయ రచయితలని ఇలా జరుగుతూ ఉండేటటువంటి ఆ సాహిత్య ప్రవాహంలో భావకవిత్వానికి ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు ఆయన. సో ఆ భావకవిత్వంలో ఉండేటటువంటి అందరు పెద్ద పెద్ద కవులు రాసిన పాటలు కూడా ఆయన దేశమంతా తిరిగి ఆ భావకవిత్వాన్ని ప్రచారం చేశాడు. అదే కృష్ణశాస్త్రి గారితో పరిచయం, దాని తర్వాత మళ్ళీ ఇటు డైరెక్షన్ వైపు ఎప్పుడో జరిగింది. ఇప్పుడు కృష్ణశాస్త్రి గారు కనిపించడం నాకు పంచభక్ష పరిమాణాలు తిన్నంత ఆనందం అనిపించింది. ఇక ఆయనతోనే సార్ కృష్ణశాస్త్రి గారు పరిచయం అయ్యేటప్పుడు నేను మీరేమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నా నేపథ్యం చెప్పాను. చెప్తే ఆయన రోడ్డు మీద కలిసాం కదా వాణిమహల్ దగ్గర, నెంబర్ 42 ఆ సందులో మా ఇల్లు, రేపు 10 గంటలకు వస్తారా అని అడిగాడు ఆయన. తప్పకుండా వస్తానండి అన్న అని. తర్వాత కృష్ణశాస్త్రి గారు మాకు సాహిత్య దైవం. ఆయన పాటలు పాడుకుంటూ నైట్స్ అంతా శ్రీకాకుళం నాగావళి నది ఒడ్డున నీరు పాడుతూ ఉంటే ఇసుక దెబ్బల మీద కూర్చొని ఇది మల్లెల వేళ అని వెన్నెల మాసం అని ఆ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసాం అనమాట. సో హీ వాజ్ మ్యాటిన్ ఐడియల్ ఫర్ అస్. సో ఆయన ఇంటికి రమ్మంటే అంతకన్నా అదృష్టం ఉంది. అప్పుడు ఆ నెక్స్ట్ డే 10 గంటలకి కృష్ణశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి ఆయన పక్కనే కూర్చుని 10 గంటల 10 నిమిషాల నుంచి ఆయన పాటలు పాడుతూనే ఉన్నా. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ఆ పాటతో మొదలుపెట్టి ఆయన కృష్ణపక్షంలో పద్యాలు, తర్వాత ఆయన పాటలు అవన్నీ పాడుతూనే ఉన్నా. మధ్య మధ్యలో ఆయన రాస్తున్నాడు, నేను పాడుతూనే ఉన్నా. సో ఆ విధంగా హీ గాట్ సమ్వాట్, నేనంటే కాస్త ఒక చిన్న అభిమానం ఏర్పడింది ఆయనకి. 1 గంట వరకు ఆయన రాయటం, నేను పాడటం. సో ఫైనల్గా ఆయన రాశాడు 1 గంట అయింది, లేవంటే భోంచేద్దాం అన్నాడు.
కరెక్ట్గా 1 గంటకి భోంచేస్తాడు ఆయన. సరే సార్ నేను వెళతానండి అన్న. 1 గంట అయింది, భోంచేద్దాం రండి అని ఆయన మళ్ళా అడిగేసరికి ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం. డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసాం. ఆ మొదటి భోజనం చేసిన తర్వాత 10 సంవత్సరాలు ఆయనతోనే అనుబంధం. ఎన్నిసార్లు భోంచేశాను ఆయన ఇంట్లో. సో ఐ బికేమ్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ. సో ఇక 1.5 year దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో తిరిగానండి ఆయన కారులో. ఆయనతో బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, పాలగుమ్మి పద్మరాజు గారి దగ్గరికి వెళ్ళా, బాలమురళీకృష్ణ గారి దగ్గరికి వెళ్ళా, భానుమతి దగ్గరికి వెళ్ళా. సో పెద్ద పెద్ద లెజెండ్స్ అందరినీ చూస్తున్నాను నేను. చాలా గొప్ప ఎక్సైట్మెంట్ నాకు. సో ఈ విధంగా 1.5 year తిరిగి నేను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. డబ్బులు అయిపోతే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మిసెస్, ఆవిడ పేరు రాజహంస. ఆవిడ నిజంగా రాజహంస అంటే రాజహంసనండి. అంత గొప్ప ఉత్తమ ఇల్లాలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిలో చంద్రుడిలాగా ఒక మత్స వెతకొచ్చు, కానీ ఆవిడ మాత్రం చాలా గొప్ప ఇల్లాలు. చాలా మనిషి, అసలు ఆవిడని చూస్తేనే చాలా మంచి అభిప్రాయం కలిగేటటువంటి వ్యక్తి. ఆవిడతో చెప్పా, మామగారు 1.5 year అయింది తాతగారితో తిరుగుతున్నాను, నేను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి, నాకేదన్నా ఒక దారి చూపించమనండి అని మామగారిని అడిగితే, నన్ను బురవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్టు ఆవిడ కృష్ణశాస్త్రి గారితో చెప్తే, అప్పుడు కృష్ణశాస్త్రి గారు నన్ను విశ్వనాథ్ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు. పరిచయం చేస్తే అప్పుడు విశ్వనాథ్ గారు నిండు దంపతులు సినిమా తీస్తున్నారు ఎన్టీ రామారావు గారితో. అప్పుడు సెట్ అక్వైంటెన్స్కి రమ్మన్నారు విశ్వనాథ్ గారు. నేను మెడ్రాస్లో ఉండేది రంగరాజపురంలో, చరణ్ గారి ఇంటి పక్కన ఉండేవాడిని నేను. అటుపక్క ఒక రూమ్లో బాలసుబ్రహ్మణ్యం, తర్వాత ఒక కో డైరెక్టర్ యోగి అని ఉండేవాళ్ళు. ఆ పక్క వీధిలో నాగభూషణ గారు, పద్మనాభం గారు, సో మిక్కిలినేని గారు, వీళ్ళంతా ఉండేవాళ్ళు. సో నాకు కావలసినటువంటి వాతావరణంలోకి వచ్చి పడ్డాను అనుకున్నాను నేను. తర్వాత ఎర్లీ స్టేజ్లో నేను సాహిత్యం చదువుకునేటప్పుడు శ్రీశ్రీ గారు బాగా ప్రభావితం, ఆయన రచనలతో చాలా ప్రభావితమయ్యా నేను. ఆయన ఒక చోట అంటాడు, నీకు ఇష్టమైన రంగాల్ని వెతుక్కుని నువ్వున్న రంగాల్ని విడిచిపెట్టి అందులో దూకు అంటాడు. సో ఆ విధంగా సినిమా ఫీల్డ్లో దూకాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వల్ల విశ్వనాథ్ గారి దగ్గర చేరాం. ఫస్ట్ సినిమా నిండు దంపతులు చేశాను అక్కడ. ఆ నిండు దంపతుల సినిమాలో బాలయ్య గారు ఉన్నాడు. ఆయన ఆర్టిస్ట్ బాలయ్య గారు, ఆయన సినిమా తీస్తున్నాడు చెల్లెలు కాపురం అని. అప్పుడు నేను అప్రెంటిస్గా కాస్త కొత్త ఉత్సాహంలో ఉంటాం కదా, కాస్త 1కి 2 మార్లు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటే ఆయన చూశాడు. చూసి వీడు ఓవర్ యాక్టివిటీ బాగానే ఉంది, మనకు పనికి వస్తాడని చెప్పి బాలయ్య గారు నెక్స్ట్ సినిమాకు నువ్వు రావయ్యా అని బాలయ్య గారు రమ్మంటే నేను చెల్లెలు కాపురానికి వెళ్ళాను. ఆ చెల్లెలు కాపురానికి కూడా కె విశ్వనాథ్ గారే డైరెక్టర్. చెల్లెలు కాపురం అయిపోయిందండి. చెల్లెలు కాపురంలో చాలా మంచి సినిమాది. సో ఒక రైటర్ సినిమాది. ఒక శోభనబాబు అప్పటికే మంచి హీరో అయినాడు. బ్లాక్ మేకప్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. తర్వాత విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం శోభనబాబుకి. చాలామంది ప్రొడ్యూసర్లకి విశ్వనాథ్ గారిని డైరెక్ట్గా పెట్టుకోమని చెప్పినటువంటి వైన ఉంది. అలాగే క్రాంతి కుమార్ గారి శారదకి విశ్వనాథ్ గారిని పెట్టుకున్నారు. తర్వాత వాసిరాజ ప్రకాశం సినిమా కాలం మారిందికి శోభనబాబు చెప్పాడు విశ్వనాథ్ గారిని పెట్టండి అని. ఆయన రికమెండ్ చేసేవాడు. అంటే రికమెండ్ చేసేవాడు అంటే ఆయన సిన్సియర్గా వర్క్ చేస్తాడు. విశ్వనాథ్ గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే అండి, చాలా త్వరగా ప్రిపేర్ అవుతాడు ఆయన. ప్రతి సీను కన్సీవ్ చేస్తాడు. ఇప్పుడు లవ్ సీన్ ఉందనుకోండి, లవ్ సీన్ ప్రతి సినిమాలో హీరోయిన్కి ఒక లవ్ సీన్ ఉంటుంది. ఒకటంటే చాలా సీన్లు ఉంటాయి. ఆ లవ్ సీన్ని ప్రతి సినిమాలో ప్రతి డైరెక్టర్ డీల్ చేస్తాడు. కానీ దాన్ని ఏదన్నా కొత్తగా కన్సీవ్ చేయాలి. వచ్చి మోకాళ్ళుని గులాబ్ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటే సీన్ అయిపోదు కదా. సో వాళ్ళిద్దరు పరిచయం, వాళ్ళిద్దరు సంభాషణ, వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడతారు, ఏ టాపిక్లో నుంచి ఎలాగా
ఒక రొమాంటిక్ టాపిక్లోకి డ్రైవ్ అవుతుంది ఆ సీను. అలాగే ప్రతి సీన్ చక్కగా కన్సీవ్ చేస్తాడు. అందుకే అంత త్వరగా వస్తాడు కాబట్టి ఆయన సినిమాలో వేస్టేజ్ ఉండదండి. ఓకే, 63 సీన్లు వస్తాయి ఆయన సినిమాకి. ఓకే, సో ఆయనది లక్కీ నెంబర్ 9. సో 63 సీన్లు వస్తాయి. కరెక్ట్గా 63 సీన్లు తీసేసరికి సరిగ్గా కావాల్సినటువంటి ఫీచర్ ఫిల్మ్ లెంగ్త్ వచ్చేస్తుంది. 3 hours. అప్పట్లో 3 గంటలు ఉండేది కదా. 3 గంటలు లేవు, మేము చేసిన సినిమాలన్నీ 2 గంటల పైన. 2 గంటల పైన. అది సంపూర్ణ రామాయణ బాపు గారితో చేసేటప్పుడు ఆ సినిమాలు అవి పౌరాణిక సినిమాలు కాబట్టి లెంగ్త్ ఎక్కువ ఉండేవి. ఓకే, మేము బాలయ్య గారి చెల్లెలు కాపురం సినిమాలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్లైమాక్స్లో వాణిశ్రీ మంచి డాన్సరు, శోభన్ బాబు మంచి కవి. సో ఆవిడ మంచి డాన్సర్ అయినందువల్ల ఆవిడ్ని ఒక కవిత్వం చెప్పి ఒక పద్యం చెప్పి పాట చెప్పి ఆవిడని ఓడించాలి, వాళ్ళిద్దరికి పోటీ అనమాట. సో అందులో నారాయణ రెడ్డి గారు క్లైమాక్స్లో అద్భుతమైనటువంటి పాట రాశారు. దాన్ని బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడాడు. ఆ పాట బాలసుబ్రహ్మణ్యానికి ఒక మంచి ఆణిముత్యంలాగా నిలిచినటువంటి పాట. ఆడవే మయూరి నటన మాడవే మయూరి, వినీల కచభర విలాస బంధుల తనువులతికి చెంచలించిపోగా ఆడవే మయూరి అని. అది అయిన తర్వాత లాస్ట్ చరణం సంస్కృత పదాలతో, చాలా కఠినమైన సంస్కృత పదాలతో రాశాడు ఆయన. ప్రళయకాల సంకలిత భయంకర జలధవాన్బటుల చరిత దిక్తటుల చకిత ధిక్కరుల వికృత గింకృతుల సహస్ర ఫణ సంజలిత భూత్కృతుల అని అంత సమాసాలతో రాశాడు ఆయన. అసలు ఆ పాట అది నారాయణ గారిని వినిపించగానే మ్యూజిక్ డైరెక్టర్ మహాదేవన్ ఇది పాటకు పనికిరాదు అన్నాడు. ఇంత సంస్కృత పదాలు ఇంత జటిలమైనటువంటి పదాలతో పాట ఎలా ట్యూన్ చేస్తాము అనంటే నారాయణ రెడ్డి గారు కన్విన్స్ చేసి, మామా అక్కడ ఒక కవికి ఒక డాన్సర్కి జరిగేటటువంటి పోటీ, ఆ పోటీలో ఇటువంటి మంచి మాటలు ఆ శబ్దాలు పడితేనే కానీ ఒక కిక్కు రాదు అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి, సో అది మంచి హైలైట్ అయ్యి కూర్చున్నది ఆ సినిమాకి. చెల్లెలు కాపురం అయిన తర్వాత బాపు గారి సంపూర్ణ రామాయణానికి వెళ్ళాను నేను. ఓకే, విశ్వనాథ్ గారి దగ్గర నుంచి బాపు గారి సంపూర్ణ. అక్కడ ఫస్ట్ డే వెళ్ళానండి, బాపు గారు ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వ్యవహారం అంతా ముళ్ళపూడి వెంకటరమణ గారే చూస్తారు. నమస్కారం అండి అన్నాను. ఎవరు బాబు అన్న, ఇట్లా నేను విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశానండి, మీరు సినిమా తీస్తున్నట్టు తెలిసింది వచ్చానండి అన్న. ఓకే రా అని అన్నారు. అంటే ఎప్పటి నుంచి రమ్మంటారండి అంటే వచ్చే కదా ఉండు అని అన్నాడు ఆయన. సో నాకు అసలు రాగానే పరిచయం అవ్వగానే ఉండమన్నట్టు వాళ్ళది విశేషం కదా. సరే ఉన్నాను నేను. అక్కడి నుంచి అండి బాపు గారి సంపూర్ణ రామాయణం ఎక్స్పీరియన్సెస్ అన్నీ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. ఎంత మంచి మనుషులు బాపు గారు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నేను వాళ్ళిద్దరి మీద ఒక కవిత రాశా, మైత్రి అనే మాటలో 2 అక్షరాలు మీరు అని రాశా. ఆ కవితకి నాకు మంచి పేరు వచ్చింది. దే ఆర్ 2 in 1, 1 in 2 అనాలి వాళ్ళు. ఒకసారి బాపు గారు ఆఫీస్కి వెళ్తున్నాను. వెళుతుంటే బాపు గారు, మాకు డైరెక్టర్స్కి ఒక రూమ్ ఉంది, ఆ పక్కనే బాపు రమణ గారికి ఒక రూమ్ ఉంది. మా రూమ్లో కూర్చొని మఠం వేసుకొని బెడ్ మీద కూర్చొని రాసుకుంటున్నారు బాపు గారు. నేను లోపలికి అడుగు పెట్టిపోయి ఆగిపోయాను. ఆగిపోతే బాపు గారు అన్నారు, జయకుమార్ గారు పర్వాలేదు రండి అని అన్నాడు. అనేసరికి అడుగు ముందుకు వేశాను. అడుగు ముందుకు వేసిన తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త ఫ్యాన్ పెట్టండి అన్నాడు బాపు గారు. సో రెగ్యులేటర్ మీద చేయబెట్టా. సార్ ఎన్ని పెట్టమంటారండి అన్న బాపు గారిని. అని అంటే నాకు 2 చాలు, మీరు వచ్చారు కదా చెరో 2 పెట్టండి అన్నాడు. అంటే అంత లిమిటింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాపు గారు. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళకముందు శ్రీశ్రీ కవిత్వం, దేవులపల్లి గారి కవిత్వం, చలం గారి కవిత్వం బాగా చదివి ప్రభావితం అయ్యాను కదా. నేను మొట్టమొదటి రాసినటువంటి కవిత శ్రీకాకుళంలో ఒక చిన్న కాలువ పారుతూ ఉండేదండి. ఆ ఒడ్డున వెళ్ళి కూర్చుని
పంట కాలువ అన్నమాట, చిన్న కాలువ అది. ఒక్కోసారి వాటర్ వస్తూ ఉంటుంది, వాటర్ వదిలిపెడితే వాటర్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. సో ఆ గట్టును కూర్చుని రాసుకున్నాను అనమాట. నా మొట్టమొదటి కన్నా నాకు చాలా ఇష్టం. అప్పటికి పెళ్లి కాలేదు నాకు. నేను రాసుకున్న కవిత ఏంటి? తీశాను కలం కాగితం, చేశాను విశ్వప్రయత్నం, వస్తుందేమోననే కవిత్వం దొరకలేదు మరి ఇతివృత్తం. ఇతివృత్తం ఇదమిద్దం ఎతి ప్రాసలో ఒక బద్ధం, పద్యానికి వితథ్యం అనుకుంటే వ్యర్థం అని చేశాను ఈ జంతరం, పనిలేక ఓ సాయంత్రం నాకు అలవాటే నిరంతరం, కానీ మా ఆవిడ దీనికి అభ్యంతరం. కవిత్వం కవి అమాయకత్వం, కనీసం రాదు బత్యం, మిగిలేది పచ్చం, ఇది పరమ సత్యం, ఇది మా ఆవిడ తత్వం, అదే పోరు మా ఇద్దరి మధ్య నిత్యం. నేను మొట్టమొదటి రాసుకున్నటువంటి కవిత ఇది. అప్పుడు పెళ్ళి కాకముందు రాసుకున్నాను. సో పెళ్ళయిన తర్వాత నేను రాసుకున్నదే కొంత జరిగింది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటికి శ్రీశ్రీ గారు వచ్చేవాళ్ళు, ఆరుద్ర గారు, భానుమతి గారు, వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. సో ఫస్ట్ టైం నేను శ్రీశ్రీ గారిని చూసి ప్రభావితం అయ్యాను కదా. తర్వాత అప్పుడప్పుడు శ్రీశ్రీ గారి ఇంటికి వెళ్ళా. ఒకసారి శ్రీశ్రీ గారి ఇంటికి మనలాంటి సాహిత్యాభిమానులు ఉంటారు కదా, ఆరుద్ర గారి దగ్గరికి వెళ్ళి, పాండిబజార్లో పక్కనే ఆరుద్ర గారి ఇల్లు, ఆరుద్ర గారిని చూసి తర్వాత శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు వచ్చిన తర్వాత శ్రీశ్రీ గారితో ఆ మాట ఈ మాట మాట్లాడి, సార్ ఆరుద్ర మీ శిష్యరత్నమేనంట కదా అని అన్నారు వీళ్ళు. అంటే శ్రీశ్రీ గారికి ఆరుద్ర మేనల్లుడు అవుతాడు అనుకుంటా. శ్రీశ్రీ గారి కన్నా వయసులో కూడా చిన్న ఆరుద్ర గారు. ఆరుద్ర గారు మీ శిష్యరత్నమేనంటే కదా అని అన్నాడు. అనంటే శ్రీశ్రీ గారు అన్నారు, శిష్యుడంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. ఓకే, శిష్యరత్నం అన్నారు కదా, శిష్యుడంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అని ఆయన తమాషాలు. అసలు దేవులపల్లి కృష్ణశాస్త్రి జోక్స్ అయితే చెప్పడానికి వీలేని జోక్స్. ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారింటికి ఒక సాహిత్యాభిమాని భార్యని వాళ్ళిద్దరు అబ్బాయిని వెంట పెట్టుకుని వచ్చాడు కృష్ణశాస్త్రి గారి దగ్గరికి. వచ్చి నమస్కారం చేసి భార్యని పరిచయం చేసి తర్వాత వాళ్ళిద్దరు అబ్బాయిని పరిచయం చేశాడు. ఏమని? సార్, దిస్ ఈజ్ మై ఫస్ట్ మిస్టేక్, దిస్ ఈజ్ మై సెకండ్ మిస్టేక్ అన్నాడు ఇద్దరు అబ్బాయిని చూపించి. అప్పుడు కృష్ణశాస్త్రి గారు ఏం రాశారు తెలుసండి? డోంట్ కమిట్ మిస్టేక్స్ అవుట్ సైడ్, డోంట్ కమిట్ మిస్టేక్స్ అవుట్ సైడ్ అన్నాడు. ముందు ఆయనకు అర్థం కాల, తర్వాత అర్థమయ్యి నవ్వుకుని చాలా ఆ మహానుభావుల ఆ చమక్కులు ఎన్నిసార్లు వినాలని ఉంటుంది. విశ్వనాథ్ గారి దగ్గర మొత్తం ఎన్ని సినిమాలు పనిచేశారు సార్? నిండు దంపతులు, చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరం శిక్ష, ఓ స్థితి కదా, సిరిశ్రీమోవ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం స్క్రిప్ట్ వర్క్ చేశాను. తర్వాత రామానాయుడు గారు సినిమాకి వచ్చాను నేను. ఏ సినిమా అండి అది? అగ్నిపూలు అని బాపి గారు డైరెక్టరు. అందులో కృష్ణరాజు గారు డ్యూయల్, అందులో జయప్రద, జయసుధ, జయచిత్ర, పెద్ద కాస్టింగ్, పెద్ద. అది అగ్నిపూలు అని నవల, అది ఆ నవల్ని తీశాడు ఆయన, నాయుడు గారు తీశారు. పాటలేమో ఆత్రేయ గారు రాశారు, మాటలేమో మాటలు కూడా ఆత్రేయ గారు రాశారు. కానీ ఆత్రేయ గారు షెడ్యూల్ టైంకి ఇవ్వలేకపోతున్నాడు. అందుకోసమని జంజాల గారిని రైటర్గా పెట్టి జంజాల గారి మాటలు, ఆత్రేయ గారి పాటలు. అందులో ఒక మంచి పాట రాశాడు ఆత్రేయ గారు. నేను నాయుడు గారి ఆఫీస్ నుంచి కబురు రాగానే వెళ్ళి నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అని అన్నా. రావయ్యా నీ గురించి అన్నారు అని కూర్చోబెట్టి జేబులో నుంచి కాగితాలు తీసి ఆత్రేయ గారు రాసిన పాటలు, ఆ కాపీలన్నీ పాటల కాగితాలు జేబులో పెట్టుకున్నాడు. ఆయన ఇంట్రెస్ట్ చూడండి, నాయుడు గారి ఇంట్రెస్ట్. అది చదివి వినిపించాడు. అందులో ఒక పాట, వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది, వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది, ఊపేసి పోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది అన్నాడు. ఎంత ఎక్స్ప్రెషన్ చూడండి.
ఇప్పుడు కోతి కొమ్మ ఊపేసి వెళ్ళిపోతుంది, ఊపేసి వెళ్ళిపోయినా సరే కొమ్మ ఊగుతూ ఉంటుంది. అలాగే ఆ మనసు కూడా అలా ఊగుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఆత్రేయ గారు చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఓకే. తర్వాత ఆత్రేయ గారి గురించి చెప్పాలి అని అంటే అసలు ఎన్ని అద్భుతాలు, ఎన్ని చమక్కులు, ఎన్ని జోకులు ఆత్రేయ గారు. ఓకే. నేను షూటింగ్ ఉండేటప్పుడు షూటింగ్కి వెళ్ళేవాడిని అండి. షూటింగ్ లేకపోతే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంట్లోనే ఉండేవాడిని. ఓకే. సో మార్నింగ్ అలాగలాగా తిరిగి భోజనం టైంకి ఇంటికి వచ్చేవాడిని. కృష్ణశాస్త్రి గారు అడిగాడు ఏమిటి వాళ్ళ విశేషాలని. అనంటే అప్పుడు చలం ఇంటి పక్కన ఉండేవాడిని అని చెప్పాను కదా. అవును. చలం సినిమా తీస్తున్నాడండి, అందులో భానుమతి కూడా యాక్ట్ చేస్తుందని చెప్పా. భానుమతి అంటే నీకు ఇంట్రెస్ట్ కదా. అవును. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి. భానుమతి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాలూరు రాజేశ్వరరావు గారితో అద్భుతమైనటువంటి కళాఖండం తీశాడు మల్లీశ్వరి. అవును. బిఎన్ రెడ్డి గారు. సో ఆ మల్లీశ్వరి ఎంత అద్భుతంగా ఆడిందో అందరికీ తెలుసు. తెలుగు సినిమాలు తీసుకుంటే మొట్టమొదటి నెంబర్ 1 సినిమా అని మల్లీశ్వరి అని చెప్తానండి నేను. చాలామంది మాయాబజార్ అని చెప్తారు, కానీ మాయాబజార్కి ఒక మాతృక ఉంది. అంతకుముందు మాయాబజార్ తీశారు. ఆ మాయాబజారు ఇది తీసేటప్పుడు ఆ మాయాబజార్ చూశారు వాళ్ళు. సో వెరాజ్ మల్లీశ్వరి ఈజ్ ఏ ఒరిజినల్ వన్. ఇలిస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చినటువంటి ఒక బులెటిన్ తీసుకుని దాన్ని కథగా తయారు చేసి దానికి ఆ కథని ఎక్కువ బాగా అల్లిక చేసిందంతా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి. ఓకే. కథ మాటలు పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి. తర్వాత మ్యూజిక్ అద్భుతమైనటువంటి మ్యూజిక్ రాజేశ్వరరావు గారు. లెజెండ్ భానుమతి. అప్పట్లో ఆవిడ సినిమా కూడా డైరెక్ట్ చేసింది, చండీరాణి అని. సో ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్, తర్వాత రచయిత, గాయకురాలు, సంగీత దర్శకురాలు, స్టూడియో ఓనరు. సో షీఈ్ ఏ బహుముఖ ప్రొడ్యూసర్, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారు. అసలు రామారావు గారు ఆవిడని ఎంత రెస్పెక్ట్ చేసేవాళ్ళంటే తాతమ్మ కలిసి సినిమాలో రామారావు గారు బుక్ చేశారు. భానుమతి గారు వస్తే ఆవిడ చక్కగా రిసీవ్ చేసుకుని ఆర్టిస్టులు అందరూ ఆపేసి ఆవిడ షార్ట్స్ మాత్రం ముందు తీసేసి ఆవిడని కారు వరకు సాగనంపి ఆవిడ కారులో కూర్చుని బాయ్ చెప్పేంత వరకు రామారావు గారు ఉండేవాళ్ళు. సో అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు భానుమతి గారికి. అసలు వాళ్ళకన్నా రెమ్యునరేషన్స్ ఎక్కువ తీసుకునేది అప్పట్లో ఆవిడ. ఓకే. ఎన్టీఆర్ గారు ఏనారు కంటే మన భానుమతి గారికి ఎక్కువ రెమ్యునరేషన్ ఓకే తీసుకునేది. ఎందుకని అంత బిజీగా ఉన్నారా లేకపోతే అంత డిమాండ్? అది డిమాండ్. ఇప్పుడు మిస్సమ్మ సినిమాలో భానుమతి గారిని బుక్ చేశారు. ముందు భానుమతి గారిని బుక్ చేశారు. ఓకే. బుక్ చేసి ఒకరోజు ఆవిడ షూటింగ్కి లేటుగా వెళ్ళింది. లేటుగా వెళితే చక్రపాణి గారు, ఏంటమ్మా లేటుగా వచ్చావు, 9 గంటలకు కాల్ షీట్ అయితే 11 గంటలకు వచ్చావేంటి అని అంటే, నాకు పూజ ఉంటుందండి, నేను లేట్ అవుతాను, 11 గంటలకు వస్తానని మీ మేనేజర్తో చెప్పాను నేను. మీ మేనేజర్ మీకు ఇన్ఫార్మ్ చేయకపోతే అది నా తప్పు కాదు, మీ మేనేజర్ తప్పు అంది ఆవిడ చక్రపాణి గారితో. అలాగా మాట పెరిగింది. మాట పెరిగితే వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోతే అప్పుడు చక్రపాణి గారు బిగినింగ్ షెడ్యూల్లోనే ఈవిడ ఇలాగా ఉంటే మనం సినిమా ఎట్లా చేస్తామని చెప్పి చక్రపాణి గారు ఆ మాటతో, చక్రపాణి గారి మాట వేదం నాగిరెడ్డి గారికి, వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ కదా. అప్పుడు భానుమతిని తీసేసి సావిత్రిని పెట్టారు. సావిత్రిని పెట్టిన తర్వాత మిస్సమ్మ సినిమా చాలా బాగా ఆడింది, అది వేరే విషయం. సో ఇంటర్వ్యూలో ఒకసారి భానుమతి గారిని అడిగారు, ఏమండి మీరు మిస్సమ్మ సినిమాలో మిమ్మల్ని తీసేశారు కదా, వాళ్ళు తీసేయలేదు, నేనే వాళ్ళని తీసేశానంది. మరి మీరు ఆ సినిమా ఒక విధంగా మీరు మిస్ అయినట్టే కదా, మీకు ఎలా అనిపించింది అని అన్నాడు. నేను వచ్చేసేనందువల్ల సావిత్రి లాంటి ఒక మంచి నటి ఇండస్ట్రీకి దొరికింది కదా పాజిటివ్ అని చెప్పింది ఆవిడ. సో భానుమతి ఈజ్ ఏ లేడీ లెజెండ్ ఇన్ దోస్ డేస్. ఆవిడ పాట పాడినా ఎంత అద్భుతంగా.
మనసున మల్లెల మాలలు గని కన్నుల వెన్నెల డోలలు గని అని అక్కడ పక్కన రామారావు గారు ఉంటే ఈవిడ పక్క నుండి చిన్న కొలను, ఆ కొలంలో కలవ పువ్వులు ఉంటాయి. ఒక కలవ పువ్వు తూడు తెంపి ఆ కలవ పువ్వుల నీటిలో ఆడిస్తూ పాట పాడుతుంది. రామారావు గారు పక్కన కూర్చుని ఉంటారు. పాట అంతా ఈవిడిది. ఆ పాట అండి ఎంత అద్భుతమైనటువంటి పాట. మ్యూజిక్ సిట్టింగ్లో రాజేశ్వరరావు గారు ఒకసారి పాడారు. ఆ పాట రాజేశ్వరరావు గారు పాడాడు. అసలు మాకు మతులిపోయేయండి. మనసున మల్లెల మాలలు గైనే కన్నుల వెన్నెల డోలలు గైనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో. రాజేశ్వరరావు గారి లాగా నేను పాడలేను అనుకోండి. ఆ రోజు రాజేశ్వరరావు గారు ఆ పాట పాడుతుంటేనండి విశ్వనాథ్ గారు అయితే కళ్ళ మట్టి నీళ్లు కార్చాడు ఆయన. రాజేశ్వరరావు గారు అంటున్నారు, విశ్వనాథ్ డైరెక్టర్ గారు ఏడుస్తున్నారు 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 అంటే అప్పుడు విశ్వనాథ్ గారు అన్నారు, బిఎన్ రెడ్డి గారిని చాదస్తుడు తీసిందే తీస్తాడు చాదస్తుడు అని అంటారు. ఇంత గొప్ప సంగీతాన్ని ఇంత గొప్ప సాహిత్యాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని రాబట్టుకోవటానికి ఆయన చేసినటువంటి శ్రమని ఎవరు గుర్తించరు అని ఏడుస్తూ చెప్పాడు విశ్వనాథ్ గారు. ఆయన విశ్వనాథ్ గారు ముందు సౌండ్ రికార్డిస్ట్గా పనిచేశాడు. అవును, సౌండ్ రికార్డిస్ట్గా పనిచేసి ఆ ఓకే టేక్స్ నోట్స్ రాసుకుంటారు కదా, ఆ బుక్ తెలిసి వెనక వైపు ఏమో కథలు ఏదో టాపిక్స్ సీన్లు అవి రాసుకునేవాళ్ళంట. ఆ ఇంట్రెస్ట్ చూసి ఆదిర్ సుబ్బారావు గారు ఆయన్ని డైరెక్షన్లోకి తీసుకొచ్చారు. విశ్వనాథ్ గారి సినిమాలు కూడా మొత్తం అన్ని మ్యూజికల్ హిట్స్ కదా. మ్యూజికల్ హిట్స్ అండి. తర్వాత విశ్వనాథ్ గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే గురుభావం ఆయనకి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అప్పటికే పెద్దవాడు అయిపోయాడు. కృష్ణశాస్త్రి గారు ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ ఆ సిచ్యువేషన్ చెప్పి ఆయన్ని ఇన్స్పైర్ చేస్తే పాట వెంటనే వచ్చేస్తుంది. డైరెక్టర్గా ఇది సిచ్యువేషన్ అని మామూలుగా కొట్టే తెచ్చని చెప్తే ఆయన రాయలేడు. సో విశ్వనాథ్ గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దాని అప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని కిందనే బెడ్ల మీద కూర్చునేవాళ్ళు. విశ్వనాథ్ గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళ మీద చేయి వేసి పాట రాయించుకునేవాడు. ఇటువంటి పాటలు రాశాడండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తాత. అక్కడ బాలసుబ్రహ్మణ్యానికి మంచి పాటగా పేరు తెచ్చినటువంటి ఒక పాట ఉంది, ఉండమ్మా బొట్టు పెడతాలు. ఉండమ్మా బొట్టు పెడతాలు అన్ని పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని కలుమూల రాణి కడివెడు నీళ్ళు కలాపి జల్లి గొబ్బిళ్ళు కావెడు పసుపు గడపకు రాసి గొబ్బిళ్ళు ముచ్చాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఆ నేటివిటీ ఎంత బాగా రాశాడండి. అవును, ఆ బాలసుబ్రహ్మణ్యం పాడటం కూడా మధ్యలో కృష్ణార్పణం అంటాడు. అది ధూళిపాడు మీద పిక్చరైజ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం తొలి రోజుల్లో పాడినటువంటి అద్భుతమైన పాటల్లో ఇదొక పాట. అట్లాగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అయిన తర్వాత ఇక వేటూరి సుందరరామూర్తి గారిని పరిచయం చేశారు విశ్వనాథ్ గారు. అక్కడ నుంచి వేటూరి సుందరరామూర్తి గారి ప్రపంచం వేటూరి పాటల సునామీ మొదలైంది. వేటూరి పాట రాయించడానికి విశ్వనాథ్ గారు నన్నే పంపించేవాళ్ళు వేటూరి గారి దగ్గరికి. సరే నేను వేటూరి గారి దగ్గరికి వెళ్ళేవాడిని. వెళితే కారు ఎక్కలేవాడిని, తీసుకెళ్తూ ఉండేవాడు. తీసుకెళ్ళి ఒకసారి
చక్రవర్తి ట్యూన్ ఇచ్చాడండి. ఆ ట్యూన్ ఏంటి? టా 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 అని 2 లైన్స్ ట్యూన్ ఇచ్చాడు నాకు. సరే ఆ ట్యూను విన్నాము, టేప్ రికార్డు తీసుకున్నాము. విజయ గార్డెన్స్లో నాగిరెడ్డి గారి ఇంటికి వెళ్ళే ఆ దారిలో ఒక సిమెంట్ బెంచ్ ఉంది. ఒక 2-3 కూర్చోవచ్చు దాని మీద. సో ఆ బెంచ్ మీద కూర్చున్నామండి. ఆ బెంచ్ మీద కూర్చొని వేటూరి సుందరరామూర్తి గారు అక్కడ కూర్చున్నారు, నేను ఈ పక్కన కూర్చున్నాను. ఆ ట్యూన్ ఏంటి అన్నాడు సుందరరామూర్తి గారు. నేను టేప్ రికార్డు ఆన్ చేయబోయాను. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చిన ట్యూన్ టేప్ రికార్డులో పెట్టుకుని టేప్ రికార్డు ఆన్ చేసి రైటర్కి వినిపిస్తాం. సార్ నేను టేప్ రికార్డు ఆన్ చేసేసరికి ఆ దిక్కుమాలని ట్యూన్ ఎందుకు నువ్వు వినిపించవయ్యా, నువ్వు హామ్ చేయవయ్యా అని అన్నాడు ఆయన. అని అంటే ఆ ట్యూను టా 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 అని అన్న. ఇంతలోకి ఆయన ఆలోచిస్తున్నాడు పల్లవి ఆ లెంగ్త్కి పాట రాయటానికి. వేటూరి సుందరరామూర్తి గారు వచ్చిన తర్వాత ట్యూన్స్కు పాటలు రాయటమే రివాజ్ అయిపోయింది. సో ఇంతలోకి కట్టా సుబ్బారావు గారు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, రామారావు గారితో కూడా సినిమాలు డైరెక్ట్ చేశాడు. కట్టా సుబ్బారావు మా ముందు నుంచి ఇలా పాస్ అవుతూ గురువుగారు నమస్కారం అని అన్నాడు. అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ట్యూన్ ఏంటో చెప్పు అని అన్నాడు. టా 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 అన్న. పల్లవి రాసుకో అన్నాడు. నేను టక్కుమని ప్యాడ్ తీసుకొని పెన్ తీసుకొని చెప్పండి గురువుగారు అన్నాడు. ఏం చెప్పాడు తెలుసా సుందరరామూర్తి గారు? ఓ కట్ట ఆ తొల కట్ట అని అన్నాడు. అంటే స్పాంటేనియస్గా ఆయన చెప్పటం కోసం. తర్వాత సుందరరామూర్తి గారు వచ్చిన తర్వాత శ్రీశ్రీ మూవీలో పాటలు, అవును ఏమి పాటలు, ఎంత అద్భుతంగా. అలలు కదిలిన పాటే, ఆకు మెదిలిన పాటే, కలలు చెదిలిన పాటే అని ఒక లల్లబీలాగా చాలా అద్భుతమైనటువంటి పాట రాశాడు. అందులో సుశీల గారికి నేషనల్ అవార్డు వచ్చింది, శ్రీశ్రీ మూవీ ఎడిటింగ్ గోల్డ్ నేషనల్ అవార్డు వచ్చింది. అందులో పాటలో జుమ్ముందినాదం అనేటటువంటి పాటలో ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల అని పాట రాస్తాడు ఆయన. సో కలల వరద అనేటటువంటి చక్కని ప్రయోగం అది. సో అటువంటి ప్రయోగాలు ఎన్ని చేశాడు వేటూరి సుందరరామూర్తి గారు. సో విశ్వనాథ్ గారి సినిమాల్లో అయితే ఇక విశ్వనాథ్ గారి సినిమాల్లో చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన పాటలు. ఆయన దగ్గర నుండి అక్కడ విశ్వనాథ్ గారి దగ్గర కేవి మహాదేవను ఆయన పాట రాసిన తర్వాత ట్యూన్ చేస్తాడు. అది ఆ సౌలభ్యం ఉంది అక్కడ. ఓకే. కేవి మహాదేవన్ గారి దగ్గర, కేవి మహాదేవన్ గారి దగ్గర ఒక జోక్ కూడా ఉంది. ఆయన ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక అన్నా కూడా ఆంధ్రప్రభ ఆంధ్రపత్రికని కూడా ట్యూన్ చేసేస్తాడు. ఓకే, అదేలేండి. మరి వేటూరి గారు కొస్త పాట టయానికి ఇవ్వరని ఒక కంప్లైంట్ ఉండేది కదా, నిజమేనా? మీరు దగ్గరగా అసోసియేషన్ ఉన్నారు కదా. ఏమండి, ప్రతి సినిమాలో పాటలు ఉంటాయి, ప్రతి సినిమాలో 5-6 పాటలు ఉంటాయి. ప్రతి సినిమాకి 5-6 పాటలు ఈయనే రాయాలంటే ఎక్కడ రాచేస్తాడు? ఇక శ్రీశ్రీ రిలీజ్ అయిన తర్వాత ఇక అందరూ వేటూరి మీద పడ్డారు, అందరూ వేటూరి మీద పడ్డారు. ఓకే. సో ఎక్కడ రాస్తాడు? కారెక్కం అనేవాడు నన్ను. కారెక్కం అంటే 3-4 కో డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఓకే. ఇక నేనంటే కాస్త ప్రేమ ఆయనకి, ఎందుకంటే కాస్త ట్యూను అంటుంటాను అని. తర్వాత విశ్వనాథ్ గారి శిష్యుడిని, తర్వాత తెలుగు పండిట్గా వచ్చిన వాడిని. ఈ క్వాలిఫికేషన్స్తో నన్ను దగ్గరగా చేరదీశాడు ఆయన. సో నన్ను కారు ఎక్కించుకొని వెళ్ళేవాడు. వెళ్ళి తిరుగుతా ఎక్కడో ఆలోచిస్తే అప్పుడు హోటల్ రూమ్కి వచ్చేవాడు. తిరిగేంతసేపు ఆలోచించేవాడు. హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత పాట చెప్పేవాడు, రాసేవాడిని నేను. ఓకే. సో అన్ని పాటలు ఆయన ఒత్తిడి ఎక్కువైపోయిందండి. ఒత్తిడి ఎక్కువైపోయి ఆఖరికి మందుకు కూడా అలవాటు పడ్డాడు ఆయన. ఇప్పుడు నిద్రపోవాలి కదండి. తర్వాత సినిమాలో 5 పాటలుంటే 6 పాటలుంటే సింగిల్ కార్డు అన్ని పాటలు మీరే రాయాలన్నారు వేటూరి గారు. అట్టటప్పుడు అన్ని పాటలు రాయాలంటే ఒకసారి ఆయన పాట రాసేటప్పుడు ఏమైనా లవ్ సాంగ్ రాయాలి, ఎలా మొదలు పెడతామన్నాడు ఆయన. ప్రేమ కదండి, ప్రేమతో మొదలు పెట్టాను.
నా పిండాకుడు ప్రేమతో 10 పాటలు రాశాడు అయ్యాడు. ఆయన పాటలకు ఆయనకి పదాలు దొరికేవి కాదు, అయితే పదాలు దొరకాయి ఎక్కడ మళ్ళా రాసినట్టు ఉండకూడదు. సో ఆ విధంగా తంటాలు పడ్డాడు ఆయన. బేటూరు సుందరరామూర్తి గారు సిరిసిరిమూలో ఒక చోట లేత శోభనం అని ఒక మాట వాడాడు. లేత శోభనం, శోభనానికి లేత ఏంటండి, ఆకులు లేతగా ఉంటాయి అని అంటాం. అంటే టీనేజర్స్ పెళ్లి చేసుకుంటే అది లేత శోభనమే. ఎంత చక్కగా అన్నారండి లేత శోభనం అని. ఎంత మంచి మాట, ఎంత మంచి ప్రయోగం అండి అన్న. అంటే సుందరరామూర్తి గారు అన్నారు, కొట్టేశాను అన్నాడు. కొట్టేశారా? అని కొట్టేశాను. ఎక్కడి నుంచి కొట్టేశారన్న అని అంటే మహాకవి జాషువా గారి పద్యం ఒకటి ఉటంకించాడు ఆయన. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే అంటాడు జాషువా గారు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనే కలిసిపోయి అని 2-3 లైన్స్ అయిన తర్వాత ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే అంటాడు. లేత హరిశ్చంద్ర పద్యాన్ని జాషువా గారు లేత ఇల్లాలన్నాడు అక్కడ ఆయన. అందుకు నేను ఇక్కడ లేత శోభనం అని చెప్పాను అని అన్నాడు. అంటే కొట్టేశానని ఒప్పుకోవటం కూడా ఉదాత ఒప్పుకునేటటువంటి సుఖదుఖాల సినిమాలో వాణిశ్రీ యాక్ట్ చేసింది. వాణిశ్రీకి ఒక మంచి పాట రాశాడు దేవులపల్లి కృష్ణేశ్వర శాస్త్రి గారు. ఏంటి ఆ పాట? ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. మరిగిపోయేది మానవ హృదయం, కరుణ కరిగేది చల్లని దైవం. వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం, వసివాడని కుసుమ విలాసం. వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం అంటాడు. మాకు అక్కడ బివిఎస్ శాస్త్రి అని ఒక రైటర్ ఉండేవాడండి. ఆ బివిఎస్ శాస్త్రి నేను రాత్రులు కూర్చుని దేవులపల్లి కృష్ణ శాస్త్రి పాటలు పాడుకుంటూ అప్పుడప్పుడు సరదాగా కాస్త పానీయం సేవిస్తూ తెల్లార్లు ఎంజాయ్ చేసినటువంటి వైన ఉంది. వాడికి పిచ్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు అంటే. ఏమిటండి, నారాయణ రెడ్డి గారు శ్రీశ్రీ గారే దేవులపల్లి సాహిత్య ప్రభావం నుంచి మాకు బయటకు రావడానికి 10 ఏళ్ళు పట్టిందంటే ఒక బీబీఎస్, ఒక జయకుమారు, మీరు, నేను ఒక లెక్క. తర్వాత ఒక పాటలో కృష్ణశాస్త్రి గారు అంటాడు, ఒక్క క్షణం నన్ను పలకరించకు, నా వైపిటు చూడకు, ఒక్క క్షణం ఆకులతో గాలి ఊసులాడకూడదు, ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు, మౌనముగా గువ్వలవలే మనము సాగిపోవాలి, మోయలేని ఈ హాయిని మోయని ఒక్క క్షణం, మోయలేని ఈ హాయిని మోయని ఒక్క క్షణం అంటాడు. హాయికి బరువు కనిపెట్టాడండి కృష్ణశాస్త్రి. ఈ హాయిని నేను మోయలేకపోతున్నాను, ఈ మోయలేని హాయిని మోయని అంటాడు. సో ఇటువంటి ప్రయోగాలు చేశాడు. తర్వాత వాడే లతకు ఎదురయ్యవచ్చు వాడేని వసంత మాసం అంటే ఆ బివిఎస్ శాస్త్రి అని మా ఫ్రెండ్, ఒరే ముసలాడా ఏమి రాశావురా, ఆ ఎప్రిసియేషన్ ఆడికైతే కృష్ణశాస్త్రి పాటలు అంటే పిచ్చి. డైరెక్టర్గా ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశారు కదా. అవును. అప్పుడు డైరెక్షన్ పద్ధతులు ఎలా ఉండేవి, ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు డైరెక్టర్కి? అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలేషన్స్ చాలా బాగుండేవండి. అసలు ప్రొడ్యూసరు డైరెక్టర్ భార్యాభర్తలాగా ఉండేవాడు. ప్రొడ్యూసర్ అనేవాడు స్టోరీ డిస్కషన్లో కూర్చునేవాడు. సో పిన్ టు పిన్ కాకపోయినా కథ తయారు చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కూర్చునేటప్పుడు కథ ఎలా ఉంది, ఆ కథలో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి,
దానికి ఎవరు సూట్ అవుతారు అనేటటువంటి అవగాహన ప్రొడ్యూసర్ కూడా ఉండేది. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుందనే అవగాహన ఉండేది. సో అక్కడక్కడ కొన్ని తేడాలు ఉంటే ఉండవచ్చు, కానీ టోటల్గా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మంచి ర్యాపో ఉండేదండి. తర్వాత మంచి ప్రొడ్యూసర్స్ అయిన వాళ్ళ ప్రతి ఫస్ట్ పిక్చర్ విశ్వనాథ్ గారే చేశాడండి. వాసిరాజ ప్రకాశం కాలం మారింది విశ్వనాథ్ గారు చేశాడు ఫస్ట్ పిక్చరు. క్రాంతి కుమార్ ఫస్ట్ పిక్చర్ శారద ఆయనే చేశాడు. తర్వాత మురారి సినిమా సీతామహాలక్ష్మి ఆయనే చేశాడు. తర్వాత ఏడిది నాగేశ్వరరావు సినిమా ఫస్ట్ సినిమా సిరి సినిమా ఆయనే చేశాడు. తర్వాత అన్ని ఫస్ట్ సినిమాలన్నీ ఆయనే చేశాడు. చేసిన తర్వాత రెండో సినిమాకి ఆయన చేయలే. ఒక్క డివిఎస్ రాజు గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాడు ఆయన. ఎస్విఎస్ ఫిలిమ్స్లో ఎక్కువ చేశాడు డివిఎస్ రాజు గారు. ఏడిద నాగేశ్వర గారి కూడా ఉన్నట్టున్నాయి కదా రిపీట్ సినిమాలు. ఏడిద నాగేశ్వర గారు ఫస్ట్ సినిమా తీయమన్నాడు. సినిమా తీయమంటే ఆయన ఆర్థికంగా మీట్ అవ్వలేడేమని అనుకున్నాడు ఆయన. తర్వాత పసలపూడి నుంచి చింతా రామకృష్ణ రెడ్డి గారు అని ఆయన ఒక పార్ట్నర్ తీసుకొచ్చి దాంతో సిరిశ్రమ మొదలుపెట్టాడు ఏడిద నాగేశ్వర గారు. ఆ సిరిశ్రమంలో ఈయనకి ఒక 10 పైసల వాటా. ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమాతో ఏడిద నాగేశ్వర గారు విశ్వనాథ్ గారితో అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. స్వాతి ముత్యం అని, సాగర సంగం అని, శంకరాభరణం అని. పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు ఆయన. పేమెంట్లు ఎలా ఉండేది సార్ అప్పట్లో? పేమెంట్లు అండి, మీరు నా లిస్ట్ చూసారు లేదు, నేను అన్ని సినిమాలు చేశాను నేను. అప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఆఫీస్లో బ్రేక్ఫాస్ట్ అయ్యేది, లంచ్ అయిపోయేది, ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ ఇచ్చేవారు, ఈవినింగ్ వరకు వర్క్ చేసేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. నెల అయ్యేసరికి వాళ్ళే పిలిచి డబ్బులు ఇచ్చేవాళ్ళు. మాకు ఇంత ఇవ్వమని మేము అడిగేవాళ్ళం కాదు, వాళ్ళు కూడా మీకు ఇంత ఇస్తున్నామని చెప్పేవాళ్ళు కాదు. సో ప్రతి నెల వాళ్ళు ఇస్తున్నారు. మంచి సినిమా చేస్తున్నాం, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసరు. క్రాంతి కుమార్ గారి దగ్గర ఎన్ని సినిమాలు చేసాము మేము. క్రాంతి కుమార్ గారు రెమ్యునరేషన్ మేము అడగటం కాదు, చిరంజీవి గారుగా అడిగే అవకాశం లేదు అక్కడ. చిరంజీవి గారు క్రాంతి గారు ఆఫీస్కి వచ్చి బీరువా చాటున నుంచుని ఉండేవాడు. క్రాంతి గారు ఉన్నారా అని అడిగేవాడు. చిరంజీవి గారు ఉన్నారండి, వెళ్ళండి, మీరు హీరో కదా, ఏంటి తట్టుపట్టేస్తే లోపలికి వెళ్ళండి అనేవాళ్ళం మేము. సో ఈయన వెళ్ళేవాడు, ఆయన చక్కగా పలకరించేవాడు, ఏదో మాట్లాడుకునేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. క్రాంతి కుమార్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి. చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. తర్వాత ప్రొడ్యూస్ చేసిన తర్వాత డైరెక్ట్ చేశాడు సినిమా సీతారామయ్య గారి మనవరాలని. సీతారామయ్య గారి మనవరాలు చూసి ఏడవని వాడి గుండె కాదు రాయి. చూసారా మీరు? సీతారామయ్య గారి మనవరాలు. అందులో హీరో లేడు, హీరోయిన్ లేదు, డ్యూయట్స్ లేవు, లొకేషన్స్ లేవు, రిలేషన్ ఉంది, ఫీల్ ఉంది. ఎంత ఫీల్ ఉందండి, ఎంత అద్భుతంగా ఉంది. అందులో నాగేశ్వరరావు గారు విగ్గు పెట్టుకుంటానంటే క్రాంతి గారు విగ్గుగా కాదండి, మీరు ఒరిజినల్గా ఇట్టా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు. లేదంటే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ విగ్గు లేకుండా నన్ను చూడలేరు అని అంటే, సరే అయితే మీరు విగ్గు పెట్టుకుంటానంటే మేము ఈ సినిమా చేయమండి, మీరు ఇలా యాక్ట్ చేస్తానంటేనే ఈ సినిమా చేస్తాం అని కండిషన్ పెట్టి చేశారు. ఆఖరికి నాగేశ్వరరావు గారు ఓకే యువర్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మై ఫేస్ అని ఒప్పుకున్నాడు ఆయన. అంత ఎంత న్యాచురల్గా ఉంది. పక్కన రోహిణి అట్టంగడి, గొప్పలెట్టి, నాగేశ్వరరావు గారు. తర్వాత ఆ కథ నడిపిన తీరు ఎంత అద్భుతంగా ఉందో. సో ఆయన మొట్టమొదటి క్రాంతి కుమార్ గారు ప్రొడక్షన్ మేనేజర్ పనులు కూడా చేశాడంట. ఒక సినిమాకి వర్క్ చేస్తూ ఉంటే ప్రొడక్షన్ మేనేజర్ పనులు చేశాడు ఆయన. కారు తీసుకుని వెళ్ళి సావిత్రి గారిని తీసుకుని వచ్చేవాడు. సావిత్రి అంటే చాలా ఇష్టం ఆయనకి. సరే సావిత్రి గారు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు? భరద్వాజ్ గారు చిరంజీవి గారితో ఒక సినిమా తీశాడు, కోతలు రాయుడు అని. ఆ సినిమా క్రాంతి గారు తీసి పెట్టాడు. తర్వాత క్రాంతి గారు చిరంజీవి గారితో ప్రాణం ఖరీదు తీసి పెట్టాడు. తర్వాత న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, తర్వాత మోసగాడు, చిరంజీవితో చాలా శివుడు చాలా సినిమాలు తీసి చిరంజీవి గారిలో ఉన్న టాలెంట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేశాడు ఆయన. సైమల్టేనియస్గా కోదండరావు రెడ్డి
అవును, మీరు కోదండరామరెడ్డి దగ్గర పనిచేసి కోదండరామరెడ్డి దగ్గర చేశాను. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, కిరాయి కోటిగాడు, గోపాలకృష్ణుడు, శ్రీరంగనితులు, నాగేశ్వర గారు 2 సినిమాలు, క్రాంతి గారితో కూడా ఎక్కువ సినిమాలు చేశాను. నేను ఎక్కువ సినిమాలు చేసింది విశ్వనాథ్ గారితో, కోదండరామరెడ్డి గారితో, తర్వాత బాపు గారితో సంపూర్ణ రామాయణం. ఎన్ని సినిమాలు చేసినా సంపూర్ణ రామాయణం సినిమా మాత్రం చాలా అద్భుతమైనటువంటి. ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్, మీ జ్ఞాపకాలు ఏంటి దాని సంపూర్ణ రామాయణంతో? మాకు రంపచోడవరంలో క్యాంప్ అండి. ఆ రంపచోడవరం క్యాంపులో హై స్కూల్ ఇచ్చేశారు మాకు. హై స్కూల్లో హెడ్ మాస్టర్ రూము, టీచర్స్ రూము 2 పక్క పక్కన ఉన్నాయి. ఆ 2 రూముల్లో ఒకటి శోభన్ బాబుకి ఇచ్చారు, ఒకటేమో చంద్రకళకి ఇచ్చారు. మేము డిసెంబర్ మంచి వింటర్ రంపచోడవరం షూటింగ్కి ఏమో మారేడుమిల్లి ఇంటీరియర్లోకి వెళ్ళి షూటింగ్ చేయాలి. సో అక్కడ చలికి క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. ఈ క్యాంప్ ఫైర్ వేసుకునేటప్పుడు అందరం ఆ ఫైర్ దగ్గర చలికాలం కదా కూర్చునేవాళ్ళం. శోభన్ బాబు గారు ఒక రగ్గు కప్పుకొని వచ్చి మాతో పట్టు కూర్చునేవాడు. కూర్చుని కాసేపు కూర్చున్న తర్వాత తమ్ముడు మా రూమ్కి వెళదాంరా అని పిలిచాడు. ఏంటి ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు శోభన్ బాబు రూమ్కి అనుకున్నాను నేను. సరే వెళ్ళిన తర్వాత కూర్చున్నాం. ఏదో ఒక పాట పాడు అన్నాడు. అని అంటే పాడాను. ఏం పాట? సందేహించకు మమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, ఒకే బాణము ఒకే మాట ఒక్క భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగిపడిన వ్రతభంగము కానిడమ్మా అని లవకుశలో పాట. అది నాగయ్య గారికి ఘంటసాల గారు పాడారు. ఆ పాట పాడారు. ఆ పాట పాడితే మరొక పాట పాడన్నాడు. ఏం పాట పాడమంటారన్న? అదే పాట పాడు అన్నాడు. ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ అనే మాటలు ఆయనకు నచ్చాయి. సో దానికి కనెక్ట్ అయ్యి మళ్ళీ అదే పాడమన్నాడు. మళ్ళా పాడా. ముచ్చటగా 3వ పాట పాడన్నాడు. ఏం పాడమంటారన్న? మళ్ళీ అదే పాట పాడన్నాడు. సో ఆ పాటని 3 సార్లు నా చేత పాడించుకొని ఎంజాయ్ చేశాడు ఆయన. చేసిన తర్వాత రోజు క్యాంప్ ఫైర్కి వస్తూ ఉండేవాడు. ఏంటి రోజు ఈయన క్యాంప్ ఫైర్కి వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తున్నాడు రూమ్కి అని నేను ఆలోచిస్తే పక్కన చంద్రకళకి బోరు కొట్టి సోమబాబు గారి రూమ్కి వస్తుందంట. సో టు అవాయిడ్ హెర్ మాతో వచ్చి క్యాంప్ ఫైర్ దగ్గర కాసేపు కూర్చొని చలి కాచుకొని నన్ను తీసుకెళ్ళి పాటలు పాడించుకొని నిద్ర వచ్చేటప్పుడు నన్ను పంపించేసేవాడు ఆయన. సో ఆ విధంగా శోభన్ బాబు గారితో అన్నగారు అనేవాడిని, తమ్ముడు అనేవాడు నన్ను. ఆయనకి ఎక్కువ లేడీ ఫాలోయింగ్ ఉండేది కదా? లేడీ ఫాలోయింగ్ ఎక్కువ, మామూలు ఫాలోయింగ్ కాదు. అసలు ఆ విగ్గు ఎంత అందంగా తయారు చేస్తాడండి. మేకప్ మ్యాన్ అప్పారావు అని ఉన్నాడు, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్. ఎర్లీ డేస్లో ఆ విగ్గు ఒక రింగ్ పెట్టేవాడు ఆయన. అది యూత్ చాలా కొన్నాళ్ళు సోమబాబు అది మెయింటైన్ చేశారు. సో ఆ విగ్గు పెట్టుకున్న తర్వాత ఎంత అందంగా ఉంటాడో మనిషి. సో అందుకే జయలలిత నిజమేనండి. నిజమండి, నిజం. మీకు అది అందరికీ తెలుస్తుంది కదా. ఆయన అంటే జయలలితకి చాలా ఇష్టం. అక్కడ డాక్టర్ బాబు అనే సినిమా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, భరద్వాజ్ గారి ఫాదర్. ఆ సినిమా భరద్వాజ్ గారి బ్రదర్ డైరెక్ట్ చేశాడు. లేని ఆయన పేరు అనుకుంటా. ఆయన కూడా మంచి డైరెక్టర్, తక్కువ సినిమాలు చేసిన డాక్టర్ బాబు సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో పరిచయం వీళ్ళిద్దరికి, జయలలితకి. అక్కడ నుంచి ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు కదా? చేశారు. తర్వాత నేను చూశానండి, జయలలిత సెట్కి వస్తే ప్రిన్స్ వచ్చినట్టు వచ్చేదండి. 3-4 కార్లు వచ్చేవి. ముందు కార్లోనేమో ఈ మేకప్ వాళ్ళు, కాస్ట్యూమ్ వాళ్ళు దిగేవాళ్ళు. నెక్స్ట్ కార్లో ఒక ఫ్యాను, కూలరు, ఐస్ బాక్సు, ఫ్రూట్స్ అవన్నీ దిగేవి. ఆ 3వ కార్లో ఈవిడ దిగేది. ఆవిడ దిగేసరికి లోపలికి వచ్చి ఫ్లోర్లో ఈ పవర్ కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కనెక్షన్ ఇచ్చి ఫ్యాన్ రెడీ చేసి టీపాయ్ మీద పెట్టి ఒక చైర్ వేసి, ఆ చైర్ మీద పెద్ద టవల్ వేసి
వస్తే అప్పుడు పోలీసులాగా వచ్చి కూర్చునేది. ఆవిడ అలా కూర్చునేటప్పుడు శోభన్ బాబు గారే ముందు ఆవిడ దగ్గర కుర్చీ జరుపుకుని వెళ్ళేవాడంట. శోభన్ బాబు గారే అట్రాక్ట్ అయ్యారా? శోభన్ బాబు గారే ఆవిడ ఈయనే అట్రాక్ట్ అయ్యాడు. ఓకే అని దగ్గర దగ్గర కుర్చేసుకొని కూర్చొని మాట కలుపుకొని ఆఖరికి ఈయన పరిస్థితి, ఆయన పద్ధతి అది చూసి షీ హెస్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హిమ్. సో వాళ్ళ అనుబంధం ఎంత బాగా జరిగిందనంటే శోభన్ బాబు గారి ఫాదర్ మెడ్రాస్ వస్తే ముందు జయలలిత గారి ఇంటికి వెళ్ళి ఆవిడని పరామర్శించి అప్పుడు కొడుకు శోభన్ బాబు గారి దగ్గరికి వచ్చాడంటే. సో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలిసే ఉంటుంది. తర్వాత ఎంజీఆర్ గారి ప్రభావంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మీకు ఎన్టీఆర్ గారితో అసోసియేషన్ ఎట్లా ఉండేది సార్? ఎన్టీఆర్ నా ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితోనండి. అదే నిండు దంపతుల సినిమా రామారావు గారు, సావిత్రి, చంద్రమోహను, లక్ష్మి, బాలయ్య గారు, సత్యనారాయణ, రమాప్రభ, తర్వాత నిండు దంపతులు అన్నట్టు 3 జంటలు అందులో నిండుగా ఉండేవాళ్ళు. సెట్ నిండుగా ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు సార్ వీళ్ళంతా? అసలు ఆన్ లొకేషన్ ఎలా ఉండేవాళ్ళు? చాలా 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 సరదాగా, చాలా జోవియల్గా ఉండేదండి. ఎన్టీఆర్ గారు ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉండే సెట్ అనేవాళ్ళు, నిజమైనది. రామారావు గారు ఉంటే పిన్ డ్రాప్ సైలెన్సే. రామారావు గారు రాకముందు, రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ హడాబుడి అంతా. రామారావు గారు మూడు బాగుంటే ఏం రాజబాబు అనంటే ఆయన వచ్చేవాడు. వచ్చి ఏదో తమాషాగా కబుర్లు చెప్పేవాడు. ఓకే. రామారావు గారికి చలపతిరావు ఒక మంచి ఆర్టిస్టు చాలా దగ్గరగా ఉండేవాడండి. 4 గంటలకు వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు. చలపతిరావు అని రీసెంట్గా చనిపోయాడు. చలపతిరావు మంచి హైట్ ఆర్టిస్ట్, బాగుంటాడు మనిషి. చలపతిరావు వెళ్ళి రోజు ఆయనకి మార్నింగ్ వెళ్ళి పాద నమస్కారం చేసేవాడు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరితో బ్రదర్ మా చలపతిరావు గారికి వేషం ఇవ్వండి అని చెప్పేవాళ్ళు, రికమెండ్ చేసేవాడు. రామారావు గారు యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో చలపతిరావు ఉంటాడు. ఒకవేళ రామారావు గారు చెప్పకపోయినా చలపతిరావు ఆఫీస్కి వెళ్ళి కనిపిస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళే వేషం ఇచ్చేవాళ్ళు, ఫిక్స్ అయిపోయేవాళ్ళు. అంతా ఇదనమాట. సో ఒకసారి తమాషాగా దానవీరేశ్వర కర్ణ రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అయిపోయిన తర్వాత రామారావు గారు సెట్లో ఉంటే చలపతిరావు గారు వెళ్ళారు. వెళితే రామారావు గారు ఆ రోజు చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నాడంట. ఆయన చాలా మూడీగా ఉంటాడు. ఆయన ఆ రోజు ఎందుకో చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నాడు. రామారావు గారు మంచి మూడ్లో ఉన్నారని చెప్పి వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు నమస్కారం, తెలుగు చలనచిత్ర సీమలో మహానటులు ఇద్దరేనండి అని అన్నాడట. ఎవరండి వాళ్ళు అన్నారంట. అనంటే 1 నేను, 2 మీరు అన్నారంట. రామారావు ఏంటండి మీరు నెంబర్ 1 మేము నెంబర్ 2 ఎలాగండి అన్నట్ట. ఏమండి దానవీరేశ్వర కర్ణ సినిమాలో మీరు 3 వేషాలు వేశారు, నేను 5 వేషాలు వేశాను కాబట్టి నేను నెంబర్ 1 అన్నాడంట. అంటే 5 వేషాలు ఏంటి? భక్తుడు, మంత్రి, సామంతుడు, ఇలాగే చిన్న చిన్న వేషాలు 5 వేషాలు వేశాడు దానవీరేశ్వర కర్ణ. సో ఆ చలపతిరావు గురించి గమ్మత్తుగా చెప్తూ ఉంటారు. రామారావు గారు షార్ట్ చేస్తారండి. వెళ్ళిన తర్వాత ఈజీ చైర్ ఉంటుంది కదా, ఈజీ చైర్లో రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయ్యి కునుకు తీస్తాడు ఆయన, నిద్రపోతాడు ఆయన. మళ్ళీ షార్ట్ రావడంగానే ఓకే రెడీ అని లేచి వచ్చేస్తాడు ఆయన. సో షార్ట్ గ్యాప్లో కునుకు తీయటం అనేది ఆయనకు అలవాటు. అయితే మళ్ళా షార్ట్ రెడీ అవ్వగానే అలర్ట్ అయిపోయి వచ్చేసేస్తాడు ఆయన. రామారావు గారితో వాణిశ్రీ గారి ఎక్స్పీరియన్స్ ఒకటి. బాపయ్య గారి డైరెక్షన్లో అసీదత్రి గారు ఒక సినిమా తీశాడు. అది పేరు గుర్తు రావటం లేదు. అందులో రామారావు గారు వాణిశ్రీకి ఒక పాట ఉంది, కసిగా ఉంది, కసిగా ఉంది అని వాణిశ్రీని పట్టుకుని నడిపేస్తాడు ఆయన. నడిపేస్తూ ఉంటే వాణిశ్రీ ఏమో ఏంటి చాలా ఓవర్గా ఉంది అది ఇది అని ఫీల్ అయ్యింది.
రామారావు గారిని ఒక కొంచెం యంగ్స్టర్గా కొంచెం బాగా రొమాంటిక్గా చూపించాలనేటువంటి ఉద్దేశంతో అశ్విని దత్ గారు, బాపయ్య గారు రామారావు గారి క్యారెక్టర్ని ఆ విధంగా డ్రైవ్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయిపోయిన తర్వాత ఆ సినిమా 100 days ఫంక్షన్కి నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత రామారావు గారు మాట్లాడుతూ, ఏమండి కసిగా ఉంది కసిగా ఉంది అనే పాట పెట్టారు. కొరియోగ్రాఫర్ ఏమో వాణిశ్రీని పట్టుకొని ఇలా తిప్పమన్నాడు, అలా తిప్పమన్నాడు, నేనేదో చేశాను, ఆవిడని బాగా నడిపేశాను, కనకవర్షం కురిసింది అన్నాడు రామారావు గారు. వాణిశ్రీని పట్టుకొని బాగా నడిపాను, కనకవర్షం కురిసింది అని అన్నాడు. కళ్ళు మూసుకొని నడిపేశాను ఆవిడ్ని అని అన్నాడు. అయిపోయిన తర్వాత ఏ ఫంక్షన్కైనా ఆ లాస్ట్ ఉపన్యాసం నాగేశ్వరరావు గారిని పెడతారు. ఎందుకంటే ఈయన చమక్కులు వేస్తాడు కదా నాగేశ్వరరావు గారు. అప్పుడు నాగేశ్వరరావు గారు మైక్ దగ్గరికి వచ్చి, రామారావు గారు కళ్ళు మూసుకొని వాణిశ్రీని నలిపేశాను, కనకవర్షం కురిసిందన్నారు, ఆయన కళ్ళు తెరిచి నలిపితే ఇంకేం వర్షం కురిసేదో అని చమత్కరించాడు. అప్పట్లో అంతా సరదాగా ఉండేవాళ్ళు, చాలా సరదాగా ఉండేవాళ్ళు నాగేశ్వరరావు గారు, రామారావు గారు. ఇప్పుడు పూను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే అన్నాడు గురజాడ అప్పారు. స్పర్ధ అనేది విద్యలోనే ఉండాలి. అంటే పాజిటివ్ కాంపిటీషన్ అనమాట. రామారావు గారు మంచి సినిమా తీస్తే నాగేశ్వరరావు గారు ఇంకొక మంచి సినిమా, ఆయన పౌరాణిక సినిమా తీస్తే ఈయన అద్భుతమైనటువంటి సాంఘిక సినిమా. సో ఆ హెల్దీ కాంపిటీషను. అలాగే పక్కన యాక్ట్ చేసేటటువంటి హీరోలు కూడా, ఆర్టిస్టులు కూడా అంత కాంపిటేటివ్ స్పిరిట్తో అంతకన్నా బాగా చేయాలనేటటువంటి చాలా బాగుండేది. స్వర్ణయుగం అంటే మెడ్రాస్లో సినిమా ఫీల్డ్ స్వర్ణయుగం. ఓకే, ఎక్కడ ఎంత డబ్బులు ఇచ్చారు అనేది కాదు. అక్కడండి మెడ్రాస్లో లైట్ బాయ్స్కి కడుపు నిండా తిండి పెట్టేవాళ్ళండి. వాళ్ళు కడుపు నిండా ఇంత చికెన్ పెట్టేవాళ్ళు. లైట్ బాయ్స్ కడుపు నిండా తింటా ఉంటే చూసే ప్రొడ్యూసర్ చాలా ఆనందించేవాడు. సో అప్పుడు రెమ్యునరేషన్స్ తక్కువైనా సరే ఆ ట్రీట్మెంట్ బాగుండేది, ఆ కార్డియల్ రిలేషన్స్ చాలా బాగుండేవి. నెక్స్ట్ సినిమాకి అదే టెక్నీషియన్స్ని కంటిన్యూ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఎంజాయ్డ్ ఎ లాట్. తెలుగు 1 అని పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో నేను తెలుగు సాహిత్యంతో కాస్త పరిచయం ఉన్నవాడిని, తర్వాత సినిమా సాహిత్యంతో కూడా బాగా అనుబంధం ఉన్నవాడిని. సో మీతో వచ్చి ఈ విధంగా కూర్చుని చక్కగా బిహైండ్ ది స్క్రీన్ విశేషాలు, ఆన్ స్క్రీన్ విశేషాలు చెప్పుకోవటం అనేది చాలా బాగుంది. ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటటువంటి అవకాశం కోసం ఎదురు చూద్దాం. చాలా విషయాలు మన తెలుగు ప్రేక్షకులకి అందిద్దామండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.